ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజుల వీరయ్య కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతబాయ్, డివిజన్ స్థాయిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఒకటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించేది పిల్లలు పుష్టిగా ఉండాలి, మంచి ఆహారం ఇవ్వాలని చెప్తూ ఈరోజు మన ప్రభుత్వం పిల్లలకి మంచి ఆహారం ఇస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు ఆశయం. అందులో భాగంగానే మరి వీళ్ళు కూడా ఆ వస్తువులన్నీ కూడా చేసి పెట్టడం ఈరోజు చూసాం, అన్ని డిస్ప్లే చూసాం, అన్ని కూడా క్వాలిటీగా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆ పిల్లలకి ఆరోగ్యంగా ఉండే దానికోసం ఈ పౌష్టిక ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు తిని మంచి బాగా చదువుకొని మన రాష్ట్రంలో చదువులో ముందుండాలి అనే కాన్సెప్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు, అన్ని రకాల సహాయతాలు అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. ఈరోజు తిరుపతి జిల్లాలో కిషోర్ వికాసం ముగింపు కార్యక్రమంతో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారము వెంకటగిరి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా సజావుగా నిర్వహించడం జరిగింది. మే 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మున్ముందు అనేక కార్యక్రమాలు జాగ్రత్తల గురించి మరి వాళ్ళు లైంగికంగా ఏ విధమైనటువంటి చట్టవిరుద్ధం బాల్య వివాహం విరుద్ధం అందరూ కూడా శ్రీగారు కూడా బాగా మాట్లాడారు. ఒకటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర అఫెక్షన్ పెట్టుకుంటే ఎలాంటివి జరగవు. కొన్ని దగ్గర తల్లి తండ్రి బిజీగా ఉండడం, పిల్లలు పట్టించుకోవడం, ఆ తల్లి కసరడం, దీనివల్లనే మన పిల్లలు కూడా దూరం అవుతారు. ఇంకో మనం ప్రేమించడం, ఇంకోటి చేయడం. అదే మన ఇంట్లో అఫెక్షన్గా ఉంటే అలాంటివి జరగవు. అందుకని ప్రతి ఒక్క తల్లి కూడా మన టైం కేటాయించి తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా ఆ పిల్లలతో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ క్లాస్ వచ్చాను. ఏమంత డల్గా ఉన్నాము? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారంటారు, మీరే ఎలా కూడా చేయాలి. ఒకవేళ 1098 కాల్ చేద్దామా, లేకపోతే అంగన్వాడీ టీచర్ దగ్గరికి వెళ్దామా? అంగన్వాడీ టీచర్ తెలియదు. సరే వెళ్దాం రా. మా ఇంట్లో
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.